నిజం చెప్పు, ఇవి తాగి నువ్వు ఎంత బాగా చదువుతున్నావా? మ్. ఇది మామూలు నికోటిన్ సిగరెట్ కాదు, మెడిసిన్. ఇంతవరకు ఏం చదివావురా? అది హాఫ్ అన్ అవర్లో మేము కంప్లీట్ చేస్తాం మా సిలబస్. చూడు, తను కూడా మంచి మార్కులు సంపాదించాలంటే వీళ్లలాగే డ్రగ్స్ అలవాటు చేసుకోవాల్సిందే అన్న నిర్బంధానికి లోనయ్యాడు రవి. నేర్పించిన వాళ్లకన్నా రవి త్వరగా మాదక ద్రవ్యాలకి బానిసైపోయాడు. చదవటం అటుంచి ఆరోగ్యం చెడిపోయేదాకా తెచ్చుకున్నాడు. నరాలు లాగేస్తున్నారు రమ్య. ఒక్క ఇంజక్షన్ ఇవ్వు రమ్య. బ్రో ఉండు బ్రో, మనోడు వెళ్ళాడు, ఇంకా రాలేదు. రమ్య నరాలు లాగేస్తున్నారు రమ్య. రమ్య అర్లే, నా దగ్గర డబ్బు లేదు బ్రో. నా దగ్గర ఉన్నా రమ్య. మన రా రమ్య. అక్కడేదో జరిగినట్టుందా? సార్ మా ఫ్రెండ్స్ సార్. సార్ మమ్మల్ని వదలండి మేడం. సార్ చెప్పండి సార్. మా ఫ్రెండ్స్ సార్ ఇక్కడ మేము చేంజ్ చేస్తుంటే యాక్సిడెంట్ అయ్యి వీళ్ళు చనిపోయారు సార్. డ్రగ్స్ పెడలింగ్ చేస్తున్న వారిని కోర్టు కఠినంగా శిక్షించడం జరిగింది. రవిని రమ్యని కాలేజ్ స్టూడెంట్స్ అవడం మూలాన కోర్టు వారి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని వారికి వాళ్ల తల్లిదండ్రులకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. రవిని రమ్యని డ్రగ్స్ రీహాబిలేషన్ సెంటర్ కి పంపడం జరిగింది. ఈ లీగల్ సర్వీస్ అథారిటీకి సంబంధించినంత వరకు ప్రివెన్షన్ అంటే అవేర్నెస్ తీసుకురావడమే. ఈ అడిక్షన్కి మేము ఎన్నో రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి. మేము లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళ కోఆర్డినేషన్ ద్వారా క్యాంప్స్, సైకియాట్రిస్ట్ అడ్వైజులు, యోగా థెరపీ ఇలాంటి అన్నీ చేసి వీళ్ళిద్దరినీ మేము మార్చడం జరిగింది. కంప్లీట్గా వాళ్ళు డ్రగ్స్ కానీ దాన్ని ఇప్పుడు ముట్టుకోవడానికి కూడా ముందుకు రారు. మనమందరం కలిసి పోరాడితేనే ఈ మాదక ద్రవ్యాల మహమ్మారి నుండి మన భావి తరాలను కాపాడుకోగలుగుతాం.